అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ స్టేట్ ఆఫ్ హోర్ముజ్ మీద అమెరికా డిపెండెన్స్ లేదు ఆయిల్ కి కదా. ప్లస్ అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్. సౌదీ అరేబియా కాదు, ఇంకేదో రష్యా కాదు. సో నా క్వశ్చన్ ఏంటంటే స్టేట్ ఆఫ్ హోర్ముజ్ బ్లాక్ అయితే దానివల్ల రేటు ఇండియాలో పెరగాలి, చైనాలో పెరగాలి, అమెరికా. ఇది ఒక్కటే నాకు తెలియని క్వశ్చన్, మీరు చెప్పండి, మీకు తెలిస్తే. కాదు, నాకు సరిగ్గా తెలియదు దీన్ని. కాకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, మనం కనుక ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటే ఎవడ ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికి ఇచ్చేస్తాం. సో ఏమంటాయంటే, నేను నా కంపెనీ ఉంది, నేను నీకు అమ్మాలి. ఇప్పుడు నేను అమెరికన్ కాదా అని చెప్పి అమెరికాలో వాడు తక్కువ డబ్బులు ఇస్తున్నా నేను ఇవ్వను. ఇప్పుడు రష్యా వాడు ఎవడైనా ఎక్కువ డబ్బులు ఇస్తానంటే వీడు షెల్ గానీ ఎక్సాన్ మొబైల్ గానీ అమ్ముతాయి. అందుకని వరల్డ్ వైడ్ గా ఉన్న డిమాండ్ ని బట్టి మన పెట్రోల్ ప్రైస్ ఉంటుంది కానీ లోకల్ కానీ దానికి కావాలంటే నియంత్రించవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ వెళ్ళి ఎక్సాన్ మొబైల్ తోనో వీళ్ళతోనో చేయడు, ఎందుకంటే అసలు ఆ ఇన్వెస్టరే వీడు క్యాపిటల్. ఇప్పుడు మేక్ సెన్స్. అదే నేను అనుకున్నా, స్టేట్ ఆఫ్ హోర్ముజ్ మీద డిపెండెన్సీ లేదు, మనకు ఆయిల్ లేదు, అలాంటప్పుడు ఎందుకు ఇది కంట్రోల్ అవ్వట్లేదు అంటే, సో గ్లోబల్ డిమాండ్ బేసిస్ మీద వాళ్ళు వేరేగా అమ్మేసుకుంటున్నారు. ఓకే, మేక్ సెన్స్. ఎవరు డబ్బులు ఇస్తే వాడికి. ఓకే, మేక్ సెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, లెంతీ అవ్వకుండా, అమెరికా స్ట్రెంగ్త్, అమెరికా ఇంత స్ట్రాంగ్ అవడానికి, అమెరికా గ్లోబ్ లో నెంబర్ 1 అవడానికి కారణం వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇస్ పెట్రోడాలర్. ఇప్పుడు ఈ పెట్రోడాలర్ అంటే బేసిక్ గా ఖతార్ గానీ, సౌదీ గానీ, యుఏఈ గానీ, బహ్రెయిన్ గానీ, ఆ లోకల్ మెజారిటీగా వీళ్ళు పెట్రోల్ కి డాలర్స్ లో డబ్బులు తీసుకోవడం, అదే డాలర్స్ ని మళ్ళీ అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. అంటే జస్ట్ ఇన్ సమ్మరీ చెప్తాను. సో ఈ పెట్రో డాలర్ వ్యవస్థకి ఏవైనా ప్రాబ్లం ఉందా? ఈ పెట్రో డాలర్ వ్యవస్థ నిజంగా ప్రాబ్లం వస్తే అమెరికా ఇంకా ఆల్మోస్ట్ అంటే క్రాష్ అయిపోతాను కానీ చాలా పెద్ద దెబ్బ. సో దీని గురించి మీ ఒపీనియన్? ఎస్, ఉంది. ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు అమెరికా చేసే తప్పిదాల వల్ల మనకి డబ్బులు లాస్ అయిపోయింది. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పుల్లోకి వెళ్తున్నాం. 39. అండ్ ఈ చైనాను రష్యా ఏం చేస్తున్నాయంటే, రష్యా కన్నా కూడా చైనా చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి అనవసరమైన యుద్ధాలు చేయకుండా దే ఆర్ వెయిటింగ్. ఆ శత్రువు తప్పు చేస్తున్నప్పుడు మనం ఏమి ఆపకూడదు. బోనపాట్ చెప్పినట్టు వీడు తప్పు చేయనియండి అని హ్యాపీ కూర్చున్నారు. దానివల్ల ఏమవుతుందంటే దే బికమ్ స్ట్రాంగర్ కాకుండా వాళ్ళు ఇప్పుడు డబ్బులు పెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అంటే ఇరాన్ లో కానీ, అందుకని ఇరాన్ వాడు యువాన్ కి ఒప్పుకున్నాడు, సౌదీ కూడా యువాన్ కి ఒప్పుకుందా పెట్రోల్ డాలర్ బదులు యువాన్ కి ఒప్పుకుంది. ఒకసారి చూడు. ఇది నాకు తెలియదు. సౌదీ ఒప్పుకుంటే ప్రాబ్లమే, ఇరాన్ ఒప్పుకోవడం వల్ల ప్రాబ్లం లేదు. సౌదీ ఒప్పుకుందని మీరు ఎక్కడ చూసారు? అది నేను మొన్న ఎప్పుడో ఒక న్యూస్ లో చూసాను, ఒకసారి వెరిఫై చెయ్యి. ఎందుకంటే ఇవాళ నాకు వచ్చిన న్యూస్ ఏంటంటే, సీజ్ ఫైర్, మీరు ఇజ్రాయెల్ అంటున్నారు కదా, సౌదీ ఒప్పుకోవట్లేదంట సీజ్ ఫైర్ కి. తర్వాత నేను చదివింది ఏంటంటే, ఎంబీఎస్ ప్రైవేట్ కాల్లోని అంటే లీకేజ్ ఏం చెప్తానంటే, $100 బిలియన్ టువర్డ్స్ వార్ డబ్బులు ఇస్తామని, ఫండ్ చేస్తామని. 2, $1 ట్రిలియన్ వరకు అమెరికాలో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామని. మూడోది ఏంటి, లాస్ట్ చెప్తా, ఇదొకటి. మూడోది, ఎట్టి పరిస్థితుల్లోని ఇరాన్ ద వీకెస్ట్ ఉంది ఇప్పుడు. అంటే అన్ని ఆర్సెనల్ పోయింది, రాడార్ సిస్టమ్ పోయి, మిజైల్స్ పోయి, ఎన్ని ఉన్నా కూడా ఇంతకు ముందు మీద వీక్ అయింది. సో దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ టు టేక్ ఆఫ్ ఇరాన్ అని ఇది న్యూస్ వచ్చింది. కరెక్టే, కానీ ప్రాణాలు ఎవరివి, బ్లడ్ ఎవరిది? వాడు అంత డబ్బులు ఇచ్చే బదులు వాడే యుద్ధం చేసుకోవచ్చు కదా. ఎంబీఎస్ గారు కెపాసిటీ లేదేమో. కెపాసిటీ కాదు, వాళ్ళ ఆర్మీని పంపించరు. చచ్చిపోతే మన యుఎస్ ఆర్మీ ఉందా? ఆర్మీ ఉంది, వాళ్ళేవాడివే, వాళ్ళ అన్ని ఉన్నాయి. కానీ వాడి చేతికి మట్టి అంటకుండా మనం యుద్ధం చేసి పోతే ఎవరు పోతారు? డ్రాఫ్టింగ్ జరిగితే కనుక మన పిల్లలకే జరుగుతుంది. 18 to 21 years ఓల్డ్ని మీకు తెలుసు కదా, ఆటోమేటిక్ డ్రాఫ్టింగ్ చేశారు. ఏది కంప్యూటరైజ్. ఓన్లీ అబ్బాయిలు, అమ్మాయిలు కూడా వెళ్ళాలి. అమ్మాయిలు కూడా వెళ్ళాలి తర్వాత అయితే 21 తర్వాత మా అమ్మాయికి వచ్చేస్తారండి. అదే అంటే సిచ్యువేషన్ ఏంటి అంటే, నువ్వు డబ్బులున్నాయి కదా అని చెప్పి ఎవరిని పడితే వాడిని తన్నమని. నేనేం చెప్తాను, నేను అమెరికా వెళ్ళాలని నేను అనట్లే. మీరు సౌదీ అరేబియా కూడా వాన్ కి అంటే ఏంటంటే RMBకి ఒప్పుకుంది, చైనీస్ కరెన్సీ కనుక దానికి చెప్తాను. లేదు, అది వేరు. మళ్ళీ వాళ్ళకి దే వాంట్ సే, ఇప్పుడు అమెరికా నెంబర్ 1 అయినా చైనా నెంబర్ 2. సో నెంబర్ 2 గారితో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. జియో పొలిటికల్ గా వాళ్ళ దగ్గర, జియోగ్రఫికల్ గా వాళ్ళ దగ్గర ఉంది చైనాకి. చైనా వాడు నిజంగా కనుక గట్టిగా అనుకుంటే 2 నిమిషాల్లో న్యూక్ చేయొచ్చు కదా. ఈ రోజుల్లోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా 2 నిమిషాలు అవన్నీ 5 Mach 10 Mach స్పీడ్ వెళ్తాయి. అందుకని దే వాంట్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్.
ఎప్పుడు కూడా బ్యాడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసి ఎందుకు అనవసరంగా అని వాడు కనుక అరే నేను యుఎన్ లో ఇస్తాను అంటే వీడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎనీవే చేయించుకుంటారు కదా, సౌదీ వాళ్ళు చాలా కొంటారు వాళ్ళ దగ్గర నుంచి. సో దట్ గోస్ వెల్ వాళ్ళకి. సో ఇప్పుడు ఇరాన్ కార్నర్ అయిందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే చుట్టుపక్కల ఎవరితోని బేసిక్గా ఇది సున్నీ షియా ప్రాబ్లం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మిగతా అన్ని సున్నీ కంట్రీస్ కాబట్టి వాళ్ళకి ఏజ్ ఓల్డ్ యానిమాసిటీ ఉంది. అంటే ఓన్లీ రిలీజియస్ డ్రివెన్ కాదు. ఇరాన్ అక్కడ లోకల్ గా సూపర్ పవర్ అవడం, లేదా లోకల్ సెంట్రిక్ పవర్ అవడం, అక్కడ యూఏకి ఇష్టం ఉండదు, బైరన్కి ఇష్టం ఉండదు, ఖతార్కి ఇష్టం ఉండదు, కువైట్ ఇష్టం ఉండదు, సౌదీకి ఇష్టం ఉండదు కదా. సో ఇదొక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే న్యూక్లియర్ వార్కి ఏమైనా ఛాన్స్ ఉందా? ఓకే, ఫస్ట్ అసలు వీళ్ళకి పడకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే నా ఉద్దేశంలో సున్నీ షియాస్ కన్నా కూడా వాడు రాజు ఉండేవాడు కదా, వాడికి వ్యతిరేకంగా పీపుల్స్ రివోల్ట్ చేసి 1979 లో తరిమేయటం అనేది చూసావా, అది వీళ్ళకి నచ్చదు. ఎందుకు అంటే అరేబియా, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా ఏమి డెమోక్రాటిక్ కంట్రీ, మోనార్కీస్. ఎంబీఎస్ ఏంటి, వాళ్ళ బ్రదర్స్ ని వాళ్ళందరినీ చంపేశాడు ఒక హోటల్ కి, క్రౌన్ ప్రిన్స్ చంపేలే, భయపెట్టాడు, చంపేస్తాను ఉన్నారు బతికారు. అంటే ఒకడో ఇద్దరు నమూనాకి లేపేశారు. అంటే వీడేమో పతివ్రత కాదు, వీడు చేసేవన్నీ ఇలాంటివే. కానీ వీడి మాటలు ఎందుకు వింటున్నారు అంటే వాళ్ళందరికీ భయం ఏంటి అంటే అలాగే పీపుల్స్ రెవల్యూషన్ వాళ్ళ కంట్రీలో కూడా వచ్చేసి, సౌదీలో అన్నిట్లో వచ్చేసి జనాలు వస్తారు కాబట్టి గుండాయిజం కోసం అని వీళ్ళు అమెరికాని వీళ్ళకి బేసిస్ ఇచ్చి దే ఆర్ ట్రైంగ్ టు మెయింటైన్ ఇరాన్ అలాంటి రెవల్యూషన్ ని మా దగ్గర రానికుండా చేస్తున్నారు. ఓకే, అదైంది అంతే. అంతేగాని ఎప్పుడో 79 లో అయిపోయింది కదా రెవల్యూషన్. కరెక్ట్. కానీ అప్పటి నుంచే వీళ్ళకి భయం పట్టుకుంది. ఎందుకంటే సున్నీ షియాస్ అనేది నెక్స్ట్ అంటే వాళ్ళు ఒకే షియా అయినా కూడా దే వాంట్ టు మెయింటైన్, వాడికి అధికారం కావాలంతే. ఇది మన ఎంబీఎస్ గానీ వీళ్ళందరికి కావాల్సింది కింగ్డమ్స్ ఉన్న వాళ్ళకి అధికారంలో మేమే ఉండాలి, వేరే ఎవడో ఉండకూడదు. న్యూక్లియర్ వార్ గురించి వస్తే ఒకటి ఎప్పుడు జరుగుతుంది న్యూక్లియర్ వార్ అని నేను అనుకుంటున్నానంటే అమెరికా వాడు మరీ మొండిపట్టుగా చేసేసి జరుగుతుంది అని మీరు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఛాన్స్ ఉందా దానికి? ఒక్క 10% వేసుకోవచ్చు 6 ఛాన్స్. ఎందుకుంటుందంటే ఓన్లీ రీజన్ ఎప్పుడు అవుతుంది అంటే వీడు అసలు బోట్స్ ని పంపించట్లేదు అనుకో ఇరాన్ నుంచి బయటికి, అండ్ అలా ఇరాన్ వాడేమో వేరే పోర్ట్స్ నుంచి పంపించకుండా జనాలు డ్రోన్స్ వేస్తున్నాడు అనుకో. సో ఆయిల్ కి క్రైసిస్ వస్తుంది కదా. చైనా, ఇండియా, రష్యా ఇవన్నీ కూడా మనకి ఏది ముఖ్యంగా రష్యాకి ఇబ్బంది లేదు కానీ ఇండియాకి మంచిది కదా, రష్యాకి మంచిది, బాగా డబ్బులు వస్తున్నాయి, బాగా వస్తున్నాయి, శాంక్షన్స్ తీసేశారు. ఇప్పుడు అంటే ఓన్లీ ప్రిన్సిపల్స్ మీద ఏమన్నా అంటే రష్యా మనకి సపోర్ట్ చేయొచ్చేమో కానీ చైనాకి ఇండియాకి చాలా ఇబ్బంది కాబట్టి చైనా ఏం చేయొచ్చు అంటే ఈ బ్లాకేడ్ కి వాళ్ళ నౌకలు ఉంటాయి కదా, ఆ నౌకలు కాపాడుకోవడం కోసం అని చెప్పి వీళ్ళు యుద్ధ నౌకలు పంపించారు అనుకోండి. అగేన్స్ట్ ఇరానే యాక్సిస్ తయారవుతుంది కదా. ఇప్పుడు ఇండియా కానీ ఇరాన్ కూడా అవ్వచ్చు, వాడు ఇరాన్ కి ఆల్రెడీ డబ్బులు ఇచ్చి ఉంటాడు. వాడు చైనాకి ఇరాన్ కి మంచి దోస్తీ ఉంది కాబట్టి తీసుకొస్తుంటాడు వాడిది. ఇప్పుడు బ్లాకేడ్ చేయడానికి అమెరికా ప్రాబ్లం. అమెరికా కనుక బ్లాకేడ్ చేసింది అనుకోండి, ఇట్స్ లైక్ కాన్ఫ్రంటేషన్ విత్ చైనా. సో అది జరిగితేనే న్యూక్లియర్ వార్ అవుతుంది.